ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి టేస్టీ రెసిపీ ఇస్తారో చూద్దామా? ఎస్ రాజు గారు, అందరూ వెయిటింగ్ మీరు ఏం రెసిపీ ఇస్తారా అని. రైస్ ఐటమ్ ఇస్తున్నాను. రైస్ ఐటమ్ ఏం రైస్, ఎలా చేయాలి, ఏం కాంబినేషన్? అంటే వెజిటబుల్ కింగ్. వెజిటబుల్ కింగ్ వంకాయ. అంటే బటర్ కాంబినేషన్ లో. ఓహో, బటర్ బైగన్ రైస్. బటర్ బైగన్ రైస్. Yes. వావ్, వినడానికి వింటానే బాగుంది చాలా కదా. కమ్మగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో చూద్దాం ఎలా చేస్తారు. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనుష అండి. అనుష. ఓకే, మీ పేరేంటి? నా పేరు సుప్రియ అండి. సుప్రియ, అనుష. ఇద్దరు friends విన్నారు ఆ? కదా? నైబర్స్ అండి. Neighbours. సో రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా? ఓకే. బటర్ బైగన్ రైస్. ఆ. ఓకేనా? ఓకే. రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఇది బటర్ అండి. ఫస్ట్ ఒక 1 స్పూన్ నెయ్యి, ఒక హాఫ్ స్పూన్ తీసుకొని సరిపోతుంది. ఓకే. వేడైన తర్వాత ఆనియన్స్ వేద్దామండి. మిర్చి అండి ఒక 3 తీసుకున్నా అండి. ఇంక కట్ చేసేసి ఓకే. ఇవి మసాలా దినుసులండి. ఇవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. పుదీనా వేస్తున్నా అండి ఇప్పుడు. ఓకేనా? ఓకే ఓకే. వేయిస్తూ ఉండండి. ఫస్ట్ బటర్ అండి. ఫస్ట్ వెన్న వేస్తున్నారా? చక్కగా ఇంట్లో తీసిన వెన్న వేస్తున్నారు. వేసింది దీంట్లో లైట్ గా ఫస్ట్ పన్నీర్ వేయించుకుంటాం. సో ముందు పన్నీర్ వేయించి పక్కన పెట్టేస్తాం. పన్నీర్ వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. నువ్వులు వేస్తున్నా అండి కొన్ని. ఓకే. కొద్ది ఒక పావు టీ స్పూన్. ఒక పావు టీ స్పూన్. ఇది ఆల్మోస్ట్ నేను కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసుకొచ్చాను పన్నీర్. కొంచెం ఫ్రై అవుతుంది. ఓకే. తీసేస్తున్నా ఇక్కడ పన్నీర్. మీరేమైనా యాడ్ చేస్తారా? కొన్ని జీడిపప్పులు. ఓకే. వేయించిన జీడిపప్పు 1 టీ స్పూన్ తీసుకున్నాను అండి. ఓకే. ఉడికిచ్చిన బఠానీ 2 టీ స్పూన్స్. నెక్స్ట్ జీడిపప్పు వేస్తున్నాను. ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలా? వేయించి పక్కన పెట్టుకోవాలండి. దోరగా వేయించుకొని. చాలా చాలండి. ఏది? ఓకే. ఇప్పుడు తాలింపు అండి. మినపప్పు, జీలకర్ర. పొట్టు మినపప్పు, జీలకర్ర వేసేయండి. సో ఇక్కడ మసాలా ఫ్లేవర్ లో చేస్తే అక్కడేమో పోపు ట్రెడిషనల్ గా చేస్తాను. ట్రెడిషనల్ గా. వెరీ గుడ్. ఓకే. అవి వేసాక కరివేపాకు ఒక్క నిమిషం వేయండి. తర్వాత ఒక్క నిమిషం. నల్ల గింజలండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాండి. వేసేయండి. సో మీరేమైనా వేస్తారండి? రైస్ యూజ్ చేస్తున్నాను. రైస్ ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. అవును. ఇప్పుడు రైస్ వేస్తున్నా అండి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఓకే. దాంతోపాటు పచ్చిమిర్చి ఓకే. మధ్యలో కట్ చేసి వేస్తున్నా. సో చక్కగా రైస్ బాగా పొడి పొడిలాడుతూ ఉడికించేసారా బాస్మతి రైస్? అవునండి. ఇవి చిక్కుడు గింజలండి. ఉడికించారా? ఉడికించిన చిక్కుడు గింజలు. ఓకే. ఉప్పు వేసి ఉడికించారా? ఉప్పు వేసి ఉడికించా. బఠానీ అంటే కామన్ కదా. బఠానీ ప్లేస్ లో చిక్కుడు గింజలు వేసి. అంటే వంకాయ మళ్ళీ చిక్కుడు కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్. ఓకే, వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ అండి. గరం మసాలా. అవునండి. ఓకే. అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పు అండి. సో ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు కదా ఇందులో? వేయలేదండి. సో వంకాయలు ఏంటిది ఆల్రెడీ మగ్గించారా? ఇది ఆల్మోస్ట్ మనం చీలిక పెట్టేసి దీంట్లో అండి ఇది ధనియాలు, మినపప్పు, శనగపప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు, ఒక కరివేపాకు రిబ్బ, ఇవన్నీ జీలకర్ర కొంచెం, ఇవన్నీ కొంచెం వేయించేసి అండ్ ఎండిమిర్చి ఒక 5 వేయించేసి మిక్సీ చేసేసి ఇందులో ఫిల్లింగ్ పెట్టి
కొంచెం మగ్గిచ్చి తీసుకొచ్చాను. సో మసాలా ఇదంతా రెడీ మసాలా. చేసుకొని ఇందులో పెట్టి మగ్గించాను. సో ఇక్కడ సుప్రియ గారు చేసే రైస్ ఐటమ్ లో ఏంటంటే వంకాయలకు ఒక మసాలా రెడీ చేసి అందులో పెట్టి మగ్గించాలి. ఆ మసాలా ఏంటంటే మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించేసుకొని పౌడర్ చేసుకొని అది స్టఫ్ చేసుకొని మగ్గిచ్చేసుకొని ఆ వంకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, మొత్తం ఒకసారి కలిపేసండి. ఇప్పుడు మసాలా ఉప్పు అంతా కలిసేసినట్టండి. ఇది ఓకే, వేసేస్తారా ఇక్కడ అనుష గారు కంటిన్యూ చేస్తారు? అవును, ఒక్క నిమిషం. ఇది మధ్యలో వంకాయలు పెట్టేస్తున్నాను. సరే మూత పెట్టేద్దాం. ఓకే, అక్కడ చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా అండి. ఏం మసాలా ఇది? ఎండుమిరపకాయలు, మిరియాలు, యాలకులు వేయించేసి గ్రైండ్ చేసినవండి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ మసాలా వేసుకోవాలా? వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాను. వేసేయండి. వెన్న సరిపోతుందా మనకి వంకాయ మగ్గడానికి? ఇంకొంచెం వేస్తా అండి. వంకాయలు వేసాక వేస్తా. సో సుప్రియ గారు సాల్ట్ ఇంతకుముందు వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు. ఓకే, అయితే ఆగుదాం మనం. ఓకే సుప్రియ గారు ఏంటి అయిపోయినట్టేనా? ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి. దీని నేమ్ వచ్చేసి అది దీంట్లోనే బటర్ బ్యాంగన్ రైస్ కాబట్టి బౌల్లోకి బౌల్లోకి తీస్తా అండి. మళ్ళీ తీసిన ఒకసారి వేడి మీద వేస్తే కొంచెం ఆ స్మెల్ అనేది మళ్ళీ వస్తుంది. కరిగి రైస్ అంతా బాగా అవునండి. పడుతుంది. ఓకే, కాసేపు మూత పెట్టేద్దామా? ఒక నిమిషం. సో ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలియాలంటే ఇలా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం మగ్గాలి. కలుపుకోండి ఒకసారి, లేదంటే. ఇదేంటిది? నువ్వులు పాలతో గ్రైండ్ చేసాం. పాలతో కలిపి గ్రైండ్ చేసారు. ఇప్పుడు ఈ పేస్ట్ వేస్తామండి ఇందులో. ఓకే, సరే మీరే వేసుకోండి. ఎంత కావాలి ఇక్కడ పెట్టండి. జనరల్ గా రైస్ ఐటమ్స్ లో పౌడర్ లాగా వేసుకుంటే బాగా కలుస్తుంది కదా. ఇప్పుడు వెంటనే రైస్ వేసేస్తా అండి. అంటే పేస్ట్ లా కర్రీస్ లో అయితే కర్రీస్ అయితే కొద్దిగా నీళ్ళు పోసుకుని గ్రేవీలా చేసుకోవచ్చు. కొంచెం వాటర్. దాంట్లో కూడా రైస్ ఐటమ్ రైస్ అయినా రైస్ వేసేసుకోండి. ఓకే, సో పన్నీర్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా. పన్నీర్ ముక్కలు దీనికి సరిపోయే అంతే వేసుకుంటాం. చాలా తీద్దామా బౌల్లోకి? తీద్దామండి. మూత ఏమైనా పెట్టాలా లేదంటే? కొంచెం మొత్తం కలిపేశాక అది పేస్ట్ కదా మొత్తం. ఇప్పుడు కొత్తిమీర కొంచెం గార్నిషింగ్ ఉంచుకుందాం. అది కొంచెమా? కొంచెమే. తర్వాతకి క్యారెట్ తురుము. ఓహో, ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కాబట్టి లైట్ గా ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి రైస్ కి పట్టేటట్టు. ఓకే, సో లాస్ట్ లో వేసారు కదా, బాగా కలుపుకోండి. అదే సో ఇప్పుడు కూడా వంకాయ వీళ్ళు విడిగానే పెడుతున్నారా? లేదండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. మనకి చూడడానికి ఇదిగా పడుతుంది, తినేటప్పుడు ఈజీగా తీసుకుంటూ తింటుంటే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇది రైస్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ వంకాయ కలుపుకొని తింటే ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ సరిపోతుంది. అది ఎలాగో చక్కగా కట్ చేసి పెట్టారు కాబట్టి ఒక్కొక్క ముక్కలాగా తీసుకుంటే తింటే మనకి టేస్ట్. కొంచెం లైట్ గా జీడిపప్పు కూడా అండి. ఓకే, డెకరేషన్ కొంచెం జీడిపప్పు పెట్టానండి పైన. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా పైన. ఓకే, ఓకే, ఓకేనా? ఓకే అండి, చూస్తారా అండి మీరు? ఓకే, ఇది అయిపోయిందండి. చక్కగా రైస్ కంప్లీట్ అయిపోయింది. పట్టేసాయి చక్కగా. నెక్స్ట్ లాస్ట్ కి ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆపేనా మరి? స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, సో స్టవ్ ఆపేసి నిమ్మరసం యాడ్ అయిపోయినట్టు. అయిపోయినట్టే. ఒక 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండి. అంటే పులుపు తినేదాన్ని బట్టి దీని క్వాంటిటీని సరిపోయేటట్టు చూసుకుని వేసుకోవాలి. అంతే అండి. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. బౌల్ డిష్ అవుట్ చేసేద్దాం.
పన్నీర్ తినాలా వంకాయ తినాలా ఏది తినాలనుకుంటున్నారు పెట్టండి. ఇదిగోండి, జీడిపప్పు వేయించి పెట్టారు. వేయించింది లాస్ట్ గార్నిష్ చేయండి. ఓకే, పన్నీర్ ఆల్రెడీ గార్నిష్ లాగా సెట్ చేసేసారు. ఇప్పుడు లాస్ట్ గార్నిషింగ్ అండి. జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాం. పైన కొంచెం కొత్తిమీర, ఇంకా రైస్ తినడానికి లేదు అక్కడ. కొంచెం క్యారెట్ గార్నిష్ చేస్తున్నాం. ప్రియ గారు అయిపోయిందా? బటర్ బ్యాంగన్ రైస్ రెడీ అయింది. చక్కగా డెకరేట్ చేశారు. ఎలా ఉందో బిర్యానీ ఆకులు వెరైటీ. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ అనుష గారు తయారు చేసిన బటర్ బైంగన్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బటర్ బైంగన్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. నువ్వులు పాలు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, మిరియాలు, యాలకులు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో వెన్న వేసి పన్నీర్ ముక్కలు, జీడిపప్పు వేసి విడివిడిగా వేయించి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా వెన్న వేసి పోపు దినుసులు, నల్లగింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన చిక్కుడు గింజలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వంకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తరువాత నువ్వుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి అన్నం వేసి వేయించిన పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకుంటే బటర్ బైంగన్ రైస్ రెడీ.